హలో అండి, నమస్తే అండి. ఈరోజు మనం పచ్చిరీలు బీరకాయ కూర వండుకుందామండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా వండేద్దామా. అయితే అండి, పచ్చిరీలు నేను సగాన్ని కట్ చేశానండి. బీరకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కోసేసాను. అయితే పచ్చిరీలు బ్లాక్గా ఉంటుంది చూడండి, వీపు పైన అది తీసేయాలండి. తీసేసిన తర్వాత మళ్ళీ కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. నేను ఇవ్వండి క్లీన్ చేసి పెట్టాను. సరే, అలా కట్ చేసి తీస్తే వచ్చేద్ది అనమాట అండి. ఇప్పుడు కూర అయితే వండేసుకుందామండి. అన్నీ రెడీ చేసుకున్నాం కదా, దీనికి పెద్దగా మసాలాలు కూడా ఏం అక్కర్లేదండి. ఇవ్వండి, స్టవ్ వెలిగించేసి మూకుడు పెట్టి పచ్చిమిరపకాయలు అయితే వేపేసుకుందామండి. ఫస్ట్ ఉల్లిపాయలని పచ్చిరీలు వేపేద్దామండి. పచ్చిమిరపకాయలు కదండి, పచ్చిరీలు వేపేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసేసి వేపుదామండి. వేపి తీసేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసి ఉప్పు కారం అన్నీ సరిపడగా వేసండి. మగ్గనివ్వాలన్నమాట చిన్న మంట మీద. చూసేద్దాం రండి. మరి మామూలుగా వండుకుంటే కూరే. లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసానండి. కొద్దిగా జీలకర్ర ధనియాల పౌడర్ కలిపింది వేసాను. అంతే అండి, అంతకన్నా ఏం మసాలా కూడా అక్కర్లేదు. ఓకేనండి, చూద్దాం ఫ్రెండ్స్. మరి